పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. దివ్య సప్రసాద నాథుని మన మధ్యలోనికి ఈ 8వ రోజు నవదిన ప్రార్థనలో మనతో ఉండమని ఆహ్వానిస్తాం. తండ్రి దేవానికి మారాధనా, యేసు రాజా ఆరాధనా, ఆత్మదేవా నీకే మారాధనా, తండ్రి దేవా మీకే మారాధనా, యేసు రాజా మీకే మారాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. కూర్చొని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకుందాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆటంకం తొలగిపో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా, చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం దైవ భయంతో జీవించినట్లుగా, వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అల్లం జోసఫ్ రెడ్డి, శౌర్యులు సౌమిత్ రెడ్డి మంచి ఆరోగ్యం, చేయి పనుల్లో దేవుని సహాయం, వారి ప్రత్యేకతలను నెరవేరినట్లుగా సౌమిత్ రెడ్డి మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి భాను హర్షితకి దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా మరియు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రమేష్ ప్రసన్న ప్రారంభించిన కంపెనీ ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా నడిచినట్లుగా, తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం, నిహిత నిహాల్ దేవుని చిత్తానుసారంగా నడిచినట్లుగా మంచి చదువులు, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ధన్విన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుండగా అతని మంచి చదువులు, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే శ్రావణికి H1B వీసా అప్రూవ్ అయినందుకు కృతజ్ఞతగా శ్రావణి చేయి ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోయినట్లుగా, శ్రావణి మహత్యుల ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ సొన్నాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరుగునట్లుగా, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వరుణ రేణుక బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం శౌర్యకి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఉపేంద్రకి క్యాన్సర్ నుండి స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, కరుణామూర్తి కారుణ్య కిరణాలలో క్యాన్సర్ కెనాలు కాలిపోనట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ శౌర్యకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని, అలాగే ఆర్ షాన్వి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శైలజ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఋత్విక్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శోభారాణి శౌరెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, చేస్తున్న పనులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, మంచి జ్ఞానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు దేవుని ప్రణాళిక ప్రకారం వివాహం జరుగునట్లుగా ఈ ప్రోగ్రాంని దివ్యకారుణ్య మూర్తికి సమర్పిస్తూ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మెడతడ విజయ భారతి, ఇమానువేల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మెడతడ తేజస్విని మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా ఈ దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. విక్టోరియా బెనీతా కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని బంధకాల నుండి, ఆర్థిక సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ సిరులు గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అనిల్ కుమార్ మెడిది ఈ H1B వీసా ఎక్స్టెన్షన్ స్టాంపింగ్ వచ్చిన విజయవంతంగా జరిగినట్లుగా, ఆటంకాలు తొలగిపోయినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. చంద్ర సునీత చేస్తున్న
వ్యాపారంలోని ఆటంకాలు తొలగిపోవునట్లుగా ప్రభువే వారి పక్షమున పోరాడి వారికి విజయం దయచేసినట్లుగా, వారు చేపట్టే ప్రతి పనిలో ప్రభు తోడుగా ఉన్నట్లుగా, వారి ప్రత్యేక తలములన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కుటుంబం మనకు ఎంతగానో సహాయం చేసే కుటుంబం. దేవుడు నిర్గమకాండం 14:14 ప్రకారం వారి తరపున పోరాడి జయం కలిగించమని ప్రభుని ప్రార్థన చేస్తున్నాం. ఒక వ్యక్తికి కుటుంబాలలో భార్య భర్తల మధ్య సఖ్యత, కుటుంబంలోని బంధకాల నుండి విడుదల, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, సారా నివేదికపై దేవుని దీవెనల కొరకు, ఆ వ్యక్తి ఉద్యోగాన్ని దేవుడు దీవించినట్లుగా, ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోయినట్టుగా, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడై ఉండి ముందుకు నడిపించినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను, మరి ముఖ్యంగా నవదన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి ఉద్దేశములను, పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ కలగాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. అందరు కలిసి 8వ రోజు ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థన. ఈరోజు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలకై ప్రార్థించి వారిని నా అనంతమైన కృపలో కడగండి. ఉత్తరించే స్థలంలోని అగ్ని జ్వాలలతో వారు శుద్ధీకరింపబడు సమయంలో పొందే బాధలను చూచి నా కరుణతో వారిని శుద్ధి చేసి అగ్ని జ్వాలలను నా రక్త ప్రవాహంతో చల్లపరుస్తారు. నా న్యాయ తీర్పు లోనైన వీరిని నేను ఓదార్చి వారు పొందిన పాప పరిహార శిక్షను తగిన ప్రతి ఫలమును అనుగ్రహిస్తాను. ఎందుకనగా వీరందరినీ నేను మికిలిగా ప్రేమిస్తున్నాను. మికిలి ప్రేమగల యేసు ప్రభువా, నేను కారుణ్యమును కోరుచున్నాను అని మీరు చెప్పారు. మీ న్యాయ తీర్పులోనై పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు శుద్ధి కావింపబడుతూ పాప పరిహార శిక్షను అనుభవించుచు ఉత్తర స్థలంలో ఉన్న ఆత్మలను మీ అనంత కారుణ్య హృదయ నివాసంలోనికి తీర్చమని ప్రార్థించుచున్నాము. ఉత్తర స్థలంలోని వీరు అగ్ని జ్వాలలతో శుద్ధి పొందుచుండగా మీ హృదయము నుండి ప్రవహించు దివ్య రక్తముతో నీటితో వారిని శుద్ధి చేసి అగ్ని జ్వాలలను ఆర్పివేసి వారిని మీ కరుణతో ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. నిత్య పిత, మీ దివ్య కుమారుని కారుణ్య హృదయంలో పదిలముగా ఉన్న ఉత్తరించిన ఆత్మలపై మీ దయగల చూపును మలచండి. దేవా, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను పొందుటలో మీ పరిశీలనలో ఉన్న వారిపై నీ కృపను ప్రసాదింపుడు. మీ మంచిదనమును కరుణము ఎటువంటి పరిమితి లేదని నమ్మి మేము మీ ప్రియతమ కుమారుడు యేసు ప్రభుని గాయములను చూచి వారిని ప్రేమతో కరుణించి రక్షించుమని మీ కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు పొందిన శ్రమల మరణ వేదనను చూచి మిమ్ము వేడుకొనుచున్నాము. ఆమేన్. భక్తితో మన కోసం ఉత్తరీక్షణంలో ఉన్న బాధల్లో ఉన్న ప్రజల కోసం, నవదన ప్రార్థనలు పాల్గొంటున్న వాళ్ళ కోసం, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవవుట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవవుట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దర్శన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. విలపింపకము, చూడుము, యూదా జాతి సింహము దావీదు సందదిలో శ్రేష్ఠుడు గెలుపొందినాడు. డు నాట్ క్రై, ద లయన్ ఆఫ్ జూడా యాజ్ వన్. ఈ వారమంతా ఈ సీజన్లో మనము యేసు పునరుత్థానముగా సజీవంగా లేచి ఆయన విజయశీలుడుగా మన మధ్యలో ఉన్నదాన్ని స్మరించే రోజులు ఇవి. రెవల్యూషన్ 5:4 says like that. God is with us, who Lion of Judah conquered, and so we will also conquer. లూకా 24:6-7 వచనం. మీరు సజీవుడైన వానిని మృత్యులలో ఎలా వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. why are you looking for the one who is risen among the dead? He has already risen. Bible says like that. మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అంకితం చేసుకుంటూ, మరణాన్ని గెలిచిన దేవా, నా హృదయ ఆశలన్నీ నెరవేర్చమయ్యా. నవదిన ప్రార్థనలు 8వ రోజునకు చేరామయ్యా. ప్రభువా, రేపటి దినం ముగించుకొని ఎల్లుండి జరగబోయే పండుగ ద్వారా మమ్మల్ని కూడా క్లిష్ట పరిస్థితి నుండి, కష్ట పరిస్థితి నుండి, ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, అప్పు సమస్యల నుండి, కన్నీటి నుండి లేపము దేవా అని పాటతో పాడి వాగ్దానముగా స్వీకరించుదాం. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించెదనయ్యా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి, నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. ప్రేమతో లేచిన దేవా, ప్రాణముతో లేచిన దేవా,
నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. ప్రాణముతో లేచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు ఆత్మ మనలో ఉన్నదని ప్రభువు నజరేయుడైన యేసు ప్రభుగా ఉన్నప్పుడు కోట్ చేశాడు. యెషయా ప్రవక్త పలికిన మాటను యెషయా 61:1 లూకా 4:16-21 యేసు ప్రభు తన కోసమే రాయబడినదని ప్రవచనంగా నెరవేర్చాడు. యెషయా 61:1 ప్రభు అయిన యావే నన్ను అభిషేకించాను, తన ఆత్మతో నన్ను నింపెను. In Isaiah 61:1 Isaiah the prophet prophesied and Jesus claimed it for himself in Luke chapter 4:16 onwards. The Spirit of the Lord is upon me and he has anointed me. దేవా, యేసు ప్రభుని పునరుత్థానము చేయటానికి ఆయనలో పనిచేసిన ఆత్మ లేపినట్టు మమ్మలను కూడా మా పరిస్థితి నుండి లేపుటకు ఈ ఆరాధన నవదన ప్రార్థన మాకు సహాయపడునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం ప్రేమన సహోదరి సహోదరులారా. ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా.
అభిషేకనాథుడా నిన్నే ఆరాధించెదనయ్యా. ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. అభిషేకనాథుడా నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. భక్తితో అదే అభిషేకం మనందరి మీద రావాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి శుక్రవారం యేసు తిరు హృదయం నుండి వెలువడిన ఆయన జీవరక్తం జీవజలం మనందరినీ కడుగునుగాక. ఆమేన్. The first Friday, may we see the heart that is pierced, out of which water and blood gushes out. May that water and blood wash us and cleanse us from all our sins. యెషయా 6:3 సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నదని పాపాత్ముడు యెషయా ప్రవక్త కాక మునుపు ఏడ్చాడు. ఆయన దేవుడు తాకాడు. అదే తాకిడి మన మీద ఈ రోజు వచ్చునుగాక. ఆమేన్. Isaiah 6:3 we hear the God who is above, holy, 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 and let the whole world be filled with the glory. Isaiah the prophet, before he became a prophet, he was a sinner, he cried out. అదే పరిశుద్ధత మనందరినీ ఆవరించమని ఈ ప్రార్థనలో పాటతో పాడదాం. మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా.
ఆరాధించెదనయ్యా. మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. పరిశుద్ధుడైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్యా. పరిశుద్ధుడైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా. సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. సింహాసనాసీనుడు గెలిచాడు, సింహాసనంలో కూర్చోబెడతాడు మనలందరినీ. దాని వైపు చూస్తూ ధైర్యంతో ముందుకు సాగి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కారుణ్యమూర్తి యేసు ప్రభునకు మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి సమర్పించుకుందాం. కాథలిక్ చర్చిలో ఒక గొప్ప మంచి దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ, మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ ఆ నెలంతా భద్రంగా ఉండాలని. ఎస్, ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే we are supposed to consecrate our families to the Lord so that the whole month will be consecrated and protected. దేవాయి సెంటర్ని అర్పిస్తున్నానయ్యా. అలాగే తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా ఎక్కడెక్కడ వాళ్ళ కుటుంబాలను అర్పిస్తున్నారో వాళ్ళందరినీ తిరుహృదయమునకు అర్పిస్తున్నానయ్యా. కుటుంబాలు భద్రంగా ఉందరుగాక, పిల్లలు భద్రంగా వెళ్ళి తిరిగి స్కూల్ నుంచి ప్రభా వచ్చేటట్టు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రయాణంలో సంరక్షణ దయచేయం దేవా. అన్నిటిని తలంచి
Yes, we consecrate once again. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, పండుగకి ఇక్కడికి రాబోతున్న బిడ్డలను, పండుగకు ఇక్కడ రాబోతున్న బిడ్డలను, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మనం చేస్తున్న ప్రార్థన తర్వాత తీసుకొని రాబోతున్న విన్నపాలు ఆదివారం ఫలించాలని, నవదిన ప్రార్థనలో చెప్పిన ప్రతి ప్రార్థన మీ ఇంటిలో నెరవేరాలని. ఆమేన్. ఎస్, the novena prayer and the coming Sunday feast day, all that you are writing and bringing, everything to be fulfilled. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, I trust in you. జీసస్, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. 4వ గుర్తులో ప్రభుని ప్రార్థన చేయుటకు మునుపు అందరూ కూడా గమనించండి. ఆదివారం DMI గ్రూప్ అంతా మీరు సర్టిఫికేట్తో రావాలి. ఈ సర్టిఫికేట్లో ఉన్నటువంటి సమర్పణను నూతనీకరించుకునే దినం. వీఆర్ గోయింగ్ టు రెన్యూ అవర్ కాన్సక్రేషన్ ఆన్ సండే. యూ హ్యావ్ టు కమ్ విత్ దిస్ సర్టిఫికేట్. కుటుంబ సమేతంగా రండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ఎందుకంటే రాబోయే దినంలో ఏది జరిగినా ఈ పండుగ, ఈ కిరణాలు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు మాత్రమే కాకుండా రాలేని పరిస్థితులు ఇంటిలో ఉన్నవాళ్ళు, వేరే దేశంలో ఉన్నవారు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరి మీద సంరక్షణ కలగాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థనతో 4వ గుర్తులోనికి చేరుదాం. హెబ్రేయులకు రాసిన లేఖ 12:2, మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను ఒసగువాడు అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుకొందుం. ఆయన మాత్రం మరణించి లేవకపోతే విశ్వాసమే ఉండదంట. అందువల్ల దృష్టి ఆయన మీద ఉండాలంట. సమస్యల వైపు కాదు, మన పోరాటం వైపు కాదు, గెలిచిన దేవుని వైపు చేస్తే ఆయన మనల్ని గెలిపిస్తాడు. హెబ్రేయులకు రాసిన లేఖ 12:2 అలా చెప్తుంది. హీబ్రూ 12:2 says, we fix our eyes on the one who began and will complete our faith. That's why we keep our eyes on him who resurrected, so that he will resurrect us from every problem. మత్తయి 28:18లో యేసు పైకెలా వెళ్ళటానికి ముందు పలికిన మాట, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి అందరికి సువార్తగా జీవించండి అన్నాడు. ఆ అధికారం సువార్త మన ద్వారా ప్రజలకు వచ్చునుగాక. ఆమేన్. Matthew 28:18, I have received power over heaven and earth, so you go and bring forth good news. May that good news and authority be bestowed upon us during this novena, during the feast day. భక్తితో పాడుదాం. పరిపూర్ణమైన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. సర్వాధికారి నిన్నే ఆరాధించెదనయ్యా. పరిపూర్ణమైన దేవా,
నిన్నే ఆరాధించేదనయ్యా సర్వాధికారి నిన్నే ఆరాధించేదనయ్యా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. భక్తితో సర్వాధికారైన యేసు ప్రభు అన్నిటినీ తన కంట్రోల్ లోపల తీసుకురావాలని పండుగ ద్వారా మనందరినీ యేసు తిరుహృదయానికి మొదటి శుక్రవారం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం అప్సిగూడలో జరుగుతున్నటువంటి పండుగ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి కరుణను కోరుతూ పండుగకు వస్తున్న బిడ్డలందరినీ ముత్తంగి వచ్చే వాళ్ళని మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాళ్లతో ఆదివారం రాబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమర్పణ సర్టిఫికేట్తో నూతనీకరణకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా ఆ దినమున DMI 24/7లో గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళని మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం జరగబోతున్న ప్రదక్షిణ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం విన్నపాలు రాసుకొని వస్తున్న పిల్లల విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ దినమును ఏర్పాటు చేసిన పాప సంగీతంలో పాల్గొని నిండు పూజలో పాల్గొనబోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రత్యేక ప్రకటనలు గమనించండి. దయచేసి ఆ రోజు ఆదివారం నాడు 9:30 కల్లా చాలామంది గురువులు మీకోసం పాపసించిన వినటానికి కూర్చుంటారు. సండే 9:30 ఆన్వర్డ్స్ మెనీ ప్రీస్ విల్ బి దేర్ అవైలబుల్ ఫర్ యూ ఫర్ కన్ఫెషన్. యేసు ప్రభు కోరుకున్నాడు మంచి పాపసింగం చేసుకొని ఈ పండుగ చేయాలని. ద లార్డ్ రిక్వెస్టెడ్ us to make a good confession and attend the holy festival. That day flood gates of heaven will be opened. పరలోక తలుపులు కిటికీలన్నీ తెరిచి ఉంచుతాడని వాగ్దానం చేశాడు. టైంకి రండి. 9:30 కల్లా మీ విన్నపాలను సమర్పించండి. 9:30 కల్లా కన్ఫెషన్ చేయండి, పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. Yes, 9:30 you can bring your offer, your all the intentions and also make a good confession and entered inside. మీరు లేట్గా వస్తే లోపల స్థలం దొరకకపోవచ్చు. పోయిన సంవత్సరం మీరు చూశారు. ఇంకా ఒక ప్రకటన, దయచేసి ఆ రోజు లైన్లో వచ్చి నిలబడుతూ వేస్ట్ చేయకూడదు. ఇక్కడ పూజలు అర్పించే వాళ్ళు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉందండి. రేపు ఎల్లుండి లోపల ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. పూజా బలి ఉద్దేశంలో అర్పించేవాళ్ళు ఆ రోజు వస్తే పెద్ద లైన్ ఉంటుంది, ఎండలో మీరు నిలబడాలి. దయచేసి మీరు మరి ఇప్పుడే ఆన్లైన్లో మీ పూజ ఉద్దేశంలో రాసి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇన్ ది ఆన్లైన్ ఇట్ సెల్ఫ్ టుడే, టుమారో, డే ఆఫ్టర్ kindly offer your holy masses, otherwise there will be a big line on that day. Every year people are standing like that. ప్రతి సంవత్సరం నిలబడుతున్నారు, లోపల ఉండవలసిన వాళ్ళు బయట నిలబడుతున్నారు. ప్లీజ్ డూ దాట్. ఆన్లైన్లో పూజలు అర్పించే అవకాశం మీకు ఉందని అందరికీ తెలియచేయండి. తర్వాత ఈ నెలలో 10 నుంచి 13 వరకు
10th evening to 13th afternoon, we'll be having special resurrection retreat. Same way 22nd to 26th 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు ఉత్థానం ఎలా అవ్వాలి, పైకి ఎలా లేవాలి, పై చేయక ఎలా ఉండాలి, ఈ ధ్యానాంశం తెలుగు వటకం. రండి, ముందుగానే బుక్ చేసుకోండి, ప్రభు దీవెనలు పొందండి. ఈ ఆదివారం తర్వాత వచ్చే ఆదివారం కూడా ప్రత్యేక ఆదివారం స్వస్థత మహాసభ, తర్వాత మే నెలలో అలాగే ఒక్కరోజు నెక్స్ట్ ఆదివారం. రండి, దీవెనలు పొందండి. బ్రదర్ జాన్సన్ గారి కోసం వారమంతా ప్రత్యేకంగా ప్రార్థించండి. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై ఆ సాతానుపై గెలుపు సాధించిరి. బై ద ప్రొక్లమేషన్ ఆఫ్ దేర్ ఫెయిత్ అండ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ దే హ్యావ్ కాన్కర్డ్ ద ఎనిమీ సేటన్. సాతాను రాజ్యం ఈ నవదన ప్రార్థన ద్వారా కూలిపోవునుగాక. దేవుని రాజ్యం వచ్చునుగాక. Every power of darkness be bound because of this 9 days of novena and the feast day on Sunday and Saturday. In Jesus name we pray. యేసు నామములో జరుగునుగాక. పాడి ముగిస్తాం. ఆ టైం లోపల మీ కన్నీలంతా తుడవబడునుగాక. ఆమేన్. సాతాన్ని జయించిన దేవా నిన్నే ఆరాధించేదనయ్యా, మాకు జయమిచ్చే జయశీలుడా నిన్నే ఆరాధించేదనయ్యా. సాతాన్ని జయించిన దేవా నిన్నే ఆరాధించేదనయ్యా, మాకు జయమిచ్చే జయశీలుడా నిన్నే ఆరాధించేదనయ్యా. మరణాన్ని గెలిచావయ్యా, సాతాన్ని ఓడించావయ్యా, మాకు జయమిచ్చే జయశీలుడా. హల్లెలూయా హోసానా. దయచేసి గమనించండి, ఆదివారం వచ్చే అందరికీ మాంసంతో కూడిన ఆహారం పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం. వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి స్పాన్సర్ చేయాలంటే దయచేసి ఆన్లైన్లో మీరు కాంటాక్ట్ చేసుకోండి మనవి చేస్తున్నాం. For those who are coming on Sunday, we want to have it like a festival atmosphere with a non-veg food. In case anybody would like to sponsor, you are welcome to do so. అలాగే పాత హాల్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ సౌండ్ మరి సౌండ్ ప్రూఫ్, తర్వాత పైన నుంచి పెద్ద ఫ్యాన్స్ 6 ఫ్యాన్స్, తర్వాత వెనుక 3 ఫ్యాన్స్, హెలికాప్టర్ ఫ్యాన్స్ పెట్టడానికి నిర్ణయం చేసుకున్నాం. In case you know somebody who can sponsor for this wonderful work which costs so many lakhs of rupees, you are welcome to do so. Also those who are known to you who are working abroad, you can tell them about this. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు చిత్తమైతే రేపు లేకపోతే ఎల్లుండి మీకు ఒక మెసేజ్ మరి రికార్డ్ చేసి పంపిస్తాను. అంటే పండుగ గురించి, తర్వాత వచ్చే ఆదివారం, ప్రత్యేక ఆదివారం గురించి. దయచేసి అది వచ్చిన వెంటనే అందరికీ ఆ లింక్ను పంపించి ప్రజలందరినీ ప్రోత్సహించండి. కుటుంబ సమేతంగా తీసుకురండి, ఊర్లను కదిలించండి. కరుణ లేకుండా బ్రతకలేము. ఆ పండుగ వచ్చే ఆదివారం. వీ కాంట్ సర్వే వితౌట్ ద మర్సీ. ఐ మే బి రికార్డింగ్ ద మెసేజ్ టు ఇన్విటేషన్, and so please convey that message to all the people and bring them in large number. Without mercy we cannot survive. మొదటి శుక్రవారం మీ అందరికీ యేసు తిరుహృదయము నుండి మీరు అనుకొనని రీతిలో ఏరాళముగా దేవుని దీవెనలు, స్వస్థత, విడుదల, కన్నీళ్లు తుడిచే గొప్ప కార్యములు జరుగునుగాక. ఆమేన్. On this first Friday, may the sacred heart of Jesus open and may he flood through your body and heal you and deliver you and perform mighty miracles. In Jesus' name we pray. ఆమేన్. అందరూ మోకరించి దేవుని యొక్క చివరి ఆశీర్వాదంలో కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుతో 9 రోజులు గడిపిన మిమ్మలను రేపటి దినముతో ముగిస్తున్న ఈ నవదన ప్రార్థన ద్వారా శనివారం సాయం సమయమున అప్సిగూడలో డివైన్ మర్సీ సెంటర్లో జరుగుతున్న పండుగ ద్వారా, ఆదివారం 10 నుంచి 4 గంటల వరకు ఇక్కడ జరుగుతున్న పండుగ ద్వారా పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబ సభ్యులను యేసు ప్రభుని లేవనెత్తిన అదే ఆత్మ దీవించి కాచి కాపాడునుగాక. Amen. May the Lord bless this program at Apsiguda tomorrow evening and day after tomorrow 10 to 4 in Muttangi. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit through this Novena prayer bless you and keep you safe now and forever. Amen. తండ్రి దేవా, మీకే ఆరాధనా. యేసు రాజా, మీకే ఆరాధనా. ప్రభు 9 రోజుల ప్రార్థన ద్వారా మీ అందరినీ దీవించునుగాక. పండుగ సందర్భంగా ఏరాళముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.